హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ యువర్ టాపిక్ ఈస్ ఎంబర్ ఫండ్ యాప్లో మనకి ఈ WTC లాస్ట్ మంత్ అయితే మనం విత్డ్రా పెట్టాం. అంటే ఇక్కడ 3 వీక్స్ అయితే అవుతుంది. అంటే ఇక్కడ మనకి 21 డేస్ అయితే అయింది. ఎవ్రీ 21 డేస్కి మనకి ఇప్పుడు పెడితే మనకి ఎవ్రీ మంత్ పేమెంట్ అయితే వస్తుంది మనకి. అంటే మీరు 21 కల్లా 15 కల్లా పేమెంట్ పెడితే మీకు నెక్స్ట్ మంత్ ఇప్పుడు చూడండి డేట్ అనేది ఇక్కడ మా 8 అనమాట. ఎగ్జాక్ట్లీ 21 డేస్ అలా అయితే అవుతుంది ఇక్కడ మనకి. సో పేమెంట్ అయితే వచ్చేసింది. ఇక పేమెంట్ మీకు ఆల్రెడీ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టేస్తాను నేను. $31 అయితే మనకు పేమెంట్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఈ విధంగా అంటే వితౌట్ ఫీ మనం పేమెంట్ అయితే చేస్తాం. లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే గైస్, ఇక్కడ మనం బిట్ కాయిన్ విత్డ్రా చేస్తే మనకి అక్కడ నుంచి ఒక $1 లాస్ అవుతుంది. మళ్ళీ విత్డ్రాకి 150. సో ఎటు పోయి ఒక 200 అలా లాస్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే చూడండి వితౌట్ ఫీ అయితే మనకి కట్ అయింది. సో విత్డ్రా కొంచెం మ్యాటిక్ అంటే ఒక 10 or 20 రూపీస్ మ్యాటిక్ ఉంటే చాలు. సో ఈ WBTC విత్డ్రా అయితే వర్క్ అయితే అయింది. సో న్యూ యూజర్స్ అయితే రిజిస్టర్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అయితే యాడ్ చేసేస్తాను. కింద ప్లేలిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత కింద వీడియో ఫస్ట్ వీడియో చూడండి. నెక్స్ట్ మీరు WBTC విత్డ్రా చూడండి. ఈ 3 వీడియోస్ అయితే మీరు చూడకండి, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ నడవట్లేదు. ఓన్లీ WBTC అయితే వర్క్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు OKX యాప్ అయితే ఓపెన్ వెళ్ళిపోతాను నేను. చూడండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. న్యూ యూజర్స్ అయినా ఓల్డ్ ఇప్పుడు విత్డ్రా చేసిన వాళ్ళు కూడా మనం విత్డ్రా అయితే చేయాలి మళ్ళీ ఖచ్చితంగా. మనం మీరేం చేయండి, WBTC మనం ఇంత ముందుకైతే యాడ్ అయితే చేసాం. ఓకేనా. ఇక WBTC పాలిగాన్ అయితే యాడ్ చేసాం. పాలిగాన్ అడ్రస్ ఇచ్చాం. నెక్స్ట్ విత్డ్రా కూడా ఇదే అయితే ఇవ్వండి మీరు. రిసీవ్ అడ్రస్ అయితే $31 అయితే మనకి రిసీవ్ అయితే అయింది. సో ఇక్కడ మనం దీన్ని ట్రేడ్ అయితే చేయాలి. ట్రేడ్ చేయకన్నా ముందుకు మన కాడ మ్యాటిక్ అయితే కావాలి. చూడండి మ్యాటిక్ ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి బ్రదర్ అంటే ఇక్కడ మీరు బైనాన్స్ అయినా ఏ ఎక్స్చేంజ్ అయినా మీరు తీసుకొని రావచ్చు. OKX అయితే ఇప్పుడు బ్యాన్ అయింది అనుకోండి, బైనాన్స్ కుకైనా MS గ్లోబల్ ఎక్కడి నుంచి అయినా మీరు తీసుకొని రావచ్చు. సో ఇక్కడ మీరు ఒక 200ది మ్యాటిక్ అయితే కొనుక్కోండి. పర్మనెంట్ కొనుక్కోండి. ఎప్పుడైనా అన్ని ఏ డ్రాప్కి అయితే యూజ్ అవుతావు. ఇక మీరు నేను ప్రజెంట్ మ్యాటిక్ అయితే లేదు. ఇప్పుడు నేను విత్డ్రాలో సపోజ్ మీకు మ్యాటిక్ ఎలా విత్డ్రా చేయాలి చెప్తాను. మ్యాటిక్ 200 కొనుక్కోండి. ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేస్తే సెండ్ క్రిప్టో నెట్వర్క్ పైన క్లిక్ చేయండి. ఇక నెట్వర్క్ అనేది పాలిగాన్ పెట్టుకోండి. జస్ట్ పాలిగాన్ పెట్టేసి ఇక్కడ ఏం చేయండి, OKX యాప్ వాలెట్లో మీరు ఇక్కడ సెర్చ్లో కొట్టండి పాలిగాన్ అని. అంటే ఫస్ట్ మీకు ఫీ ఎలా తెచ్చుకోవాలి చెప్తున్నాను. ఇక మ్యాటిక్ అని ఉందిగా, మ్యాటిక్ అయితే మీరు ఓపెన్ చేయండి. మ్యాటిక్లో మళ్ళీ పాలిగాన్ అడ్రస్, వేరే అడ్రస్ అయితే తీసుకోవద్దు. పైన మ్యాటిక్ పెట్టుకొని కింద పాలిగాన్ అడ్రస్కి ఇక్కడ రిసీవ్ తెచ్చుకోండి. ఇక్కడ రిసీవ్ తీసుకొచ్చి సో ఆ అడ్రస్ అనేది ఇక్కడ పే చేయండి. ఇక్కడ మినిమం మీరు ఒక $2 తీసుకోండి. ఇక్కడ $0.5 అయితే మీకు వెళ్తుంది, $1.5 అయితే మీకు వస్తుంది. ఒక $2 అంటే 200-250 రూపీస్ అలా తీసుకొని మ్యాటిక్ అయితే సెండ్ అయితే చేసుకోండి. మళ్ళీ మేము విత్డ్రా వచ్చిన తర్వాత మీ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోండి కావాలండి. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఏ ఎక్స్చేంజ్ నుంచి అయినా వేరే ఎక్స్చేంజ్లో ఏమైనా తక్కువ ఉంటే అలా నుంచి తెచ్చుకోండి. ఓకేనా. ప్రజెంట్ అయితే నేను ఆల్రెడీ మ్యాటిక్ అయితే ఉంది. మ్యాటిక్ చూడండి నా అక్కడ ప్రజెంట్ $2.78 అయితే ఉంది. ఇక మనం $31 మనకు వస్తుంది కాబట్టి ఇక నేను ఫస్ట్ మీకు క్లారిటీ అయితే తెస్తాను. చూడండి 2.78 ఇక్కడ $2.78 మన కాడైతే ఉంది. చూడండి మళ్ళీ తర్వాత మీకు అర్థం కావడానికి నేనైతే చేస్తున్నాను. ఇక్కడ వెయిట్ చేయండి. 2.78 మన కాడ ఉంది. ఇప్పుడు WBTCలో వెళ్ళండి. ఎందుకంటే మన కాడ వచ్చిందే పాలిగాన్, WBTC పాలిగాన్ వచ్చింది. దీన్ని కూడా మనం పాలిగాన్లో ట్రేడ్ అయితే చేయాలి. ఇక్కడ ట్రేడ్లో వెళ్ళండి. ఇక్కడ WBTC మీ కాడ ఉంది కాబట్టి ఇక్కడ కింద USDC తీసేసి మీరు మ్యాటిక్ అయితే పెట్టండి. ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ పైన మ్యాటిక్ నెట్వర్క్ పెట్టండి, కింద మ్యాటిక్ పెట్టుకోండి. మ్యాటిక్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన మీరు మ్యాక్సిమం పెట్టుకోండి. ఫస్ట్ ఇటు అమౌంట్ ఉన్నంత తీసేయండి. ఓకేనా. వెయిట్ చేయండి. పైన మీరు అమౌంట్ తీసేయండి, ఆటోమేటిక్గా కింద కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ ఇక్కడ ఉన్న పాలిగానే ఇక్కడ మ్యాక్సిమం అయితే పెట్టండి. ఇక $31 అయితే మీకు వస్తుందన్నమాట. ఇక్కడ ఉన్న వేరే మ్యాటర్ అయితే ఉంటుంది, కాయిన్స్ అనేది తీసేసి మీరు మ్యాక్సిమం పెట్టేసి లేదా టైప్ చేసినా కూడా నో ప్రాబ్లం. తర్వాత మీరు అప్రూవ్ WBTC అయితే కొట్టండి. ఇప్పుడు మ్యాటిక్ చిన్న మ్యాటిక్ 0.007 మ్యాక్సిమం 7 to 8 రూపీస్ అలా అయితే మ్యాటిక్ ఫీ అయితే అడుగుతున్నారు. ఓకేనా. ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసేయండి. ఇక్కడ తంబ అయితే చేస్తున్నాను. వెయిట్ చేయండి. ఇప్పుడు సింపుల్గా అప్రూవ్ అవుతుంది. ఈ మనీ అంతా మనకి మ్యాటిక్లో వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఎలా విత్డ్రా చేసుకోవాలో కూడా చెప్తాను. వెయిట్ అయితే చేయండి. ఇది అప్రూవ్ అయిన తర్వాత మీకు అప్రూవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా స్వాప్ అయితే చేయండి. స్వాప్ చేస్తే మీకు
ఇక్కడ మీకు కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. మ్యాటిక్ ఇంతకుముందు ఆల్రెడీ మీకు కట్ అయిపోయింది. మినిమం మనకి 26 మ్యాటిక్ అయితే వస్తుంది. మళ్ళీ మనకి 0.04 రిజల్ట్ ఒక 4 రూపీస్ మ్యాటిక్ అయితే కట్ అవుతుంది. కన్ఫర్మ్ అయితే చేసేయండి. కన్ఫర్మ్ చేస్తే మీకు ఆ మ్యాటిక్ అనేది స్వాపింగ్ అయితే ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయితే అయిపోయింది. సో మనకి స్వాపింగ్ అయితే అవుతుంది. వెయిట్ అయితే చేయండి. ఈ స్వాపింగ్ అయిపోయిన తర్వాత మనకి మనీ అయితే వచ్చేస్తుంది. సో స్వాప్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు WBTC 0 అయిపోయింది. ఇప్పుడు మనకి పైన మ్యాటిక్ రిసీవ్ అయినట్టు మెసేజ్ కూడా వస్తుంది. వెయిట్ అయితే చేయండి. లేదా కింద మీరు డైరెక్ట్ మ్యాటిక్ అయితే చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ $34 మీకు మ్యాటిక్ అయితే వచ్చేసింది. $27. సో ఇక్కడ మీకు ఇంతకుముందు ఇక్కడ చూడండి ఇక్కడ $34 కాబట్టి ఇక్కడ $34. సో గైస్ మీ అమౌంట్ మీకు అయితే వచ్చేస్తుంది. మ్యాక్సిమం అంటే ఒక 10 or 20 రూపీస్ ఫీ అయితే కట్ అయింది మ్యాటిక్. అంతే చాలా లో ఫీ. ఇంతకుముందు 200 ఏడా 10 రూపీస్ 20 రూపీస్ ఏడా అని మీరు చూసుకోండి. అందుకనే WBTC అందుకే మనం చేస్తున్నాం. ఇక మీరు వచ్చిన మ్యాటిక్ని ఇప్పుడు మనం బ్యాలెన్స్కి అయితే విత్డ్రా అయితే చేద్దాం. మీరు బ్యాలెన్స్ ఏ ఎక్స్చేంజ్ అయితే మీరు పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ బ్యాలెన్స్ యాప్ అయితే నేను పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు మళ్ళీ వేరే ఏ డ్రాప్కి అయితే యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయండి, డిపాజిట్లు వెళ్ళండి. స్పాట్లో డిపాజిట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మ్యాటిక్ అయితే కొట్టండి. మ్యాటిక్ ఇక్కడ మ్యాటిక్ పైన పెట్టేసి మీరు పాలిగాన్ పెట్టండి. ఇక అడ్రస్ అయితే మీరు కాపీ చేసుకోండి. కింద మీరు మ్యాటిక్ పాలిగాన్ అండ్ అడ్రస్ కాపీ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు సింపుల్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నెక్స్ట్గా సెండ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు పేస్ట్ అయితే చేయండి అడ్రస్. ఒకసారి అడ్రస్ కరెక్ట్ ఇస్తున్నారు లేదో ఇక్కడ లాస్ట్ 4584 రిజల్ట్ డిజిట్ అయితే మీరు చెక్ అయితే వేసుకోండి 1 or 2 టైం. చెక్ చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత నేనైతే మ్యాక్సిమం పెట్టేస్తున్నాను. సో గైస్ నేనైతే మ్యాక్సిమం పెట్టేస్తున్నాను. మ్యాక్సిమం అంటే కొంచెం తక్కువ యూస్ చేస్తున్నాను, మళ్ళీ నాకు మ్యాటిక్ యూజ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా 29 ఉంది. ఇంతకుముందు నా మ్యాటిక్ ఉంది కాబట్టి 27 మ్యాటిక్ అయితే తీసేస్తున్నాను మ్యాటిక్ అనేది. నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. కొంచెం మ్యాటిక్ పెట్టుకోండి. ఇందులో కూడా 0.002 మళ్ళీ మీకు మ్యాటిక్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్గా 25 to ఒక 30 రూపీస్ మ్యాటిక్ అయితే ఫీ కట్ అయింది. దానికన్నా ఎక్కువ అయితే కట్ అయితే ఏం కాలేదు. సో అదొకటి చూసుకోండి. మీరు ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయితే అయిపోయింది. వ్యూ ఎక్స్ప్లోర్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు అడ్రస్ ఇవన్నీ మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. సో మనం ఈ అడ్రస్ పెట్టాం 878 అంటే అది మన అడ్రస్ అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేయండి, టెలిగ్రామ్ వెళ్తున్నాను. ఇక్కడ మనకి రిసీవ్ అయినట్టు మీకు ఇక్కడ ప్రూఫ్ అయితే కనిపిస్తుంది. బట్ ఇంకా వెయిట్ అయితే చేయండి. ఇక మ్యాటిక్ డిపాజిట్ ప్రాసెసింగ్ బట్ మనకు కట్ అడ్రస్కి అయితే పెట్టామన్నమాట. సో కొంచెం ఇక్కడ రీప్లేస్ చేస్తే మీకు 27 మ్యాటిక్ అయితే కన్ఫర్మింగ్ అయితే అవుతుంది. ఒక 1 or 2 minutes మీకు వచ్చేస్తుంది. వెయిట్ చేయండి. సో గైస్ మనకి మ్యాటిక్ అయితే రిసీవ్ అయితే అయిపోయింది. ఇక్కడ పైన మనకి ప్రూఫ్స్ కూడా చూడండి. ఇక్కడ మ్యాటిక్ రిసీవ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ ఇవన్నీ మనకు ప్రూఫ్స్ మెసేజ్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ మనం ఈ వచ్చిన మ్యాటిక్ని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇక మనం డైరెక్ట్ మీరు P2P ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక P2P ట్రేడింగ్ అయితే నేను చెప్పాను, ఎందుకంటే నాకు వర్క్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ వేరే ఎక్స్చేంజ్ అయితే సెండ్ అయితే చేసుకుంటాను ఏ డ్రాప్లకి. సో ఇక మీరు ఏం చేయండి, మీకు ఇక్కడ నుంచి ఎలా విత్డ్రా చాలామంది తెలుసు, తెలియని వాళ్ళకైతే ఇక్కడ నేను మీకు వీడియో అయితే ఇచ్చేసాను. డిస్క్రిప్షన్లో వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో మీకు బ్యాలెన్స్ P2P ట్రేడింగ్ బ్యాలెన్స్ సెల్ ప్రాసెస్ అయితే ఉంది. ఇది సింపుల్గా మనం స్కామర్స్ అయితే చాలామంది ఉన్నారు బ్యాలెన్స్ యాప్లో. సో వాళ్ళ స్కామ్ అవ్వకుండా మీరు విత్డ్రా పేమెంట్ ఖచ్చితంగా ఇస్తారు. సో ఈ వీడియో చూడండి, మీకు విత్డ్రా ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను బ్యాలెన్స్ నుంచి. సో ప్రాసెస్ చూస్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను కొంచెం మీరు విత్డ్రా అయితే వేసుకో సింపుల్గా, ఎందుకంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఇక్కడ పేమెంట్ అయితే వచ్చేసింది మనకి. సో కేర్ఫుల్గా చేయండి ప్రాసెస్ అనేది. వేరే ప్రాసెస్ అయితే ఏం చేయకండి. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే మీకు పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా చేసుకోండి గైస్. అలాగే ఇప్పుడు న్యూ యూజర్స్ అయితే జాయిన్ అయితే అవ్వండి. సో గైస్ న్యూ యూజర్స్ అయితే రిజిస్టర్ పెట్టి చూడండి. WBTC డైరెక్ట్ మీకు $5 అయిన తర్వాత ఎవ్రీ $5 మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఎవ్రీ మంత్ 15కి. సో ఎవ్రీ మంత్ 15కి అండ్ నెక్స్ట్ మంత్ 21 days అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ 15 చేస్తారు. అక్కడ నుంచి మనకి ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ అయితే వచ్చేసి 8 నుంచి 6 అన్నారు, బట్ ఈ మంత్ అయితే 2 days లేట్ చేస్తారు. సో ఎవ్రీ మంత్ మనకి 6 నుంచి 8 లోపల పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో విత్డ్రా అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ బిట్ కాయిన్ ప్రాసెస్ ఈ 2-3 వీడియోస్ ఉన్నాయిగా, ఈ స్కిప్ అయితే చేసింది 3 వీడియోస్ న్యూ యూజర్స్ అండ్ ఓల్డ్ యూజర్స్. రిజిస్టర్ వీడియో చూడండి అండ్ ఎంబర్ ఫండ్ WBTC విత్డ్రా ప్రాసెస్ చూడండి. అలాగే మీరు ఇక్కడ ఎంబర్ ఫండ్ యాప్లో రిఫర్ కోడ్ అయితే మర్చిపోకండి, అందరు రిఫర్ కోడ్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మీరు ఎంబర్ ఫండ్ యాప్లో ఇంకేమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే చూద్దాం, అది కూడా వెయిట్ అయితే చేయండి. ఇక్కడ మనం రివార్డ్ లిస్ట్లో వెళ్ళిపోతే మనకి ఇక్కడ $38 మళ్ళీ మనకి నేను విత్డ్రాకి అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నాను. అలాగే ఇక్కడ మనం
ఇంత మన పేమెంట్ అయితే వచ్చేసింది. ఇక్కడ యువర్ విత్డ్రా 46,965 సతోషి. ఇది మనం డాలర్లో కన్వర్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మనం మళ్ళీ మనకి విత్డ్రా ఆర్ఎంఆర్ పైన క్లిక్ చేస్తే $5 రీచ్ అయి ఉండాలి. ఇక్కడ ఒకటే గాయస్, ఈ WBTC విత్డ్రా చేయాలంటే మీకు $5 ఉండాలి అండ్ 2 month 15 అంటే ఎవ్రీ మంత్ 15కి విత్డ్రా అవుతుంది. 5 టోర్నమెంట్ పార్టిసిపేట్ అవ్వాలి. నేను పార్టిసిపేట్ అయ్యాను. సో చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్లో ఇంతమంది బిట్ కాయిన్ అయితే ఇప్పుడు బిట్ కాయిన్ ప్రైస్ 69,000 సంథింగ్ అలా ఉంది డాలర్. సో బిట్ కాయిన్ హైలో ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన సతోషి కూడా హైలో ఉంటుంది. సో మీరు జాయిన్ అవ్వండి, ఒక టీమ్ని అయితే ఫాలో అప్ అవ్వండి. 6 to 10 మెంబర్స్ ఫాలో అప్ అయితే అవ్వండి. టీమ్ని ఫాలో అప్ అయితే ఈ విధంగా ఉంటుంది. 100 hour అయితే నా సతోషి అయితే వస్తుంది. అలాగే స్టిక్స్ కూడా వస్తుంది. మీరు నా రిఫర్ కోడ్ దాకా జాయిన్ అయితే మీకు కూడా ఒక స్టిక్స్ అయితే వచ్చాయి, 3 స్టిక్స్ అనేది. ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళేసి సెట్టింగ్లో వెళ్ళండి. ఇక మీరు ఇంటర్ యాక్సెస్ కోడ్లో వెళ్తే మన రిఫర్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసి మీరు ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేస్తే మీకు నా ఉన్న పవర్ అయితే మీకు అయితే 3 సతోషి అయితే మీకు ఫ్రీగా అయితే వస్తుంది గైస్. అలాగే మీరు రిఫర్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీ రిఫర్ లింక్ అయితే కాపీ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ అయితే చేసుకోండి. బట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఉన్న సేమ్ వైఫైతోని ఎంబర్ ఫ్రెండ్ యాప్ అయితే వాడొద్దు. అండ్ హాట్స్పాట్ ఆన్ చేసి కూడా సేమ్ వాడొద్దు. వాడితే మీరు మొబైల్ డేటాతో ఇంట్లో మా ఫోన్స్ ఉన్నాయి బ్రో, అవి ఎలా వాడాలని చాలామంది డౌట్ ఉండే, మొబైల్ డేటాతో వాడండి గైస్. కానీ సేమ్ వైఫై సేమ్ హాట్స్పాట్తో మీరు వాడొద్దు. అన్లిమిటెడ్ రాకుండా కూడా వన్ మొబైల్లో చేయకండి. న్యాచురల్గా అంటే ఏం చెప్పింది, జెన్యున్ రిఫర్ అయితే చేయండి. ఓకేనా, మీరు జాయిన్ అవ్వండి అండ్ వేరే మొబైల్లో జెన్యున్గా రిఫర్ చేయండి. కానీ బట్ వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళైతే ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సేమ్ వైఫై అయితే ఉండొద్దు, అది చూసుకోండి. మళ్ళీ విత్డ్రా అప్పుడు వాళ్ళు ప్రాబ్లం అయితే ఇస్తున్నారు. చాలామంది నాకు ఆ ప్రాబ్లం వల్ల అకౌంట్ అయితే బ్యాన్ అయితే అయ్యాయి. సో ఈ విధంగా చూసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్, అలాగే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ప్రూఫ్ అయితే పెట్టండి. అలాగే మీరు కూడా ఎంత ఏం చేస్తారు, ఇంకా జాయిన్ అయ్యారో లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్. అలాగే ఈ వీడియోకి ఒక 100 లైక్ టార్గెట్ ఇస్తాను, కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.